ఓ నాయకుడి మరణం ఆ పార్టీ గమనాన్ని మార్చింది. వర్గాలకు అతీతంగా ఉన్న పార్టీలో ముఠా సంస్కృతి మళ్లీ తెరపైకొచ్చింది. పార్టీకి జీవం పోసిన నాయకుడే స్వపక్షంలోని కొందరికి టార్గెట్. వేర విధేయులుగా ఉన్నవారు దూరం జరుగుతూ ఉంటే అణిగిమణిగి ఉన్న నేతలు నిప్పులు కక్కుతున్నారు. 120 ఏళ్ల చరిత్ర గల పార్టీపై తనదైన ముద్ర వేసిన ఆ నాయకుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన చనిపోయిన ఏడాదిలోగా ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు. వీటిపై మహాటీవీ స్పెషల్ స్టోరీ. టీడీపీ పాలనలో నిస్తేజమైన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవం పోశారు. తన పాదయాత్రతో పార్టీకి ఊపిరి నిలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ టపా కట్టేసిందనుకున్న వారి వాదనలకు చెక్ పెట్టారు. ఒక్కసారి కాదు, వరుసగా 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం పగ్గాలు చేపట్టారు. సంక్షేమ పథకాలతో ప్రజాభిమానాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీపైన, రాష్ట్ర ప్రజలపైన చెరగని ముద్ర వేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గత సంవత్సరం సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం చెందడం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసింది. రాష్ట్ర గమనాన్ని, ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆయన చనిపోయిన ఏడాదిలోగా ఎన్నో ప్రకంపనలు, ఎన్నో మార్పులు. ముఖ్యంగా 120 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ లో వైఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మరణం తర్వాత పార్టీలో విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ తనయుడు జగన్ ను సీఎం చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో కోరారు. అధిష్టానం మాత్రం రోసయ్యకు పగ్గాలు అప్పజెప్పింది. అయిష్టంగానే జగన్ ఓకే చెప్పారు. వైఎస్ఆర్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించడానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర పార్టీని 2గా చీల్చింది. వద్దంటున్నా జగన్ ఓదార్పుకే సై అనడంతో యువనేతను అడ్డుకునేందుకు హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆంక్షలు విధిస్తోంది. అధిష్టానం ఆగ్రహంతో వైఎస్ వీర విధేయులు కూడా జగన్ను కలవడానికి జంకుతున్నారు. వైఎస్ హయాంలో వర్గ రాజకీయాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముఠా సంస్కృతి తెరపైకి వచ్చింది. 2 వర్గాలుగా ఏర్పడిన నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వైఎస్ హయాంలో అణచివేతకు గురైన నేతలంతా తెరపైకి వచ్చారు. వైఎస్ చరిత్రను తవ్వి ఆయన ఇమేజ్ ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ హయాంలో జరిగిన పలు ఒప్పందాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సీనియర్ నేతలు ఆరోపణల పర్వాన్ని సాగిస్తున్నారు. సీనియర్ నేతలంతా ముఖ్యమంత్రి రోసయ్యకు అండగా నిలుస్తూ జగన్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కూడా పార్టీలో చిచ్చుపెట్టింది. ప్రాంతాల వారీగా విడిపోయిన నాయకులు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటున్నారు. మంత్రులు సైతం వర్గాలుగా ఏర్పడ్డారు. డిసెంబర్ తర్వాత ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఈ సమయంలో పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగింది. పార్టీని, సర్కార్ను హైకమాండ్ ముందుండి నడిపిస్తోంది. వైఎస్ లాంటి బలమైన నేత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న భావన పార్టీలోని అన్ని స్థాయిల్లో వ్యక్తమవుతోంది. పార్టీపై తనదైన ముద్ర వేసిన వైఎస్ లాంటి నేతకు సరితూగే నాయకుడు ఎవరనే అంశంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. ఆ నేత వైఎస్ జగన్ అవుతారా, లేక అధిష్టానమే తయారు చేస్తుందా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.